హలో ఎవ్రీవన్, ఈరోజు మీతో నేను షేర్ చేసుకోబోయే వీడియో అరకులో ఉన్న గిరిగ్రామ దర్శిని. దీని లోపల ఎలా ఉంటుంది, అలాగే వీళ్ళు గిరిజన అలంకరణ మనకి ఎలా చేస్తున్నారు, వీళ్ళు చేసే దింసా డ్యాన్స్ అవి కూడా ఎలా ఉన్నాయి అనేది పూర్తిగా ఈ వీడియోలో అయితే మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేసి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ఆపోజిట్లోనే స్ట్రాబెర్రీ ఫామ్ కూడా ఉంటుంది. మనం రెండు ఒకేసారి కవర్ చేసుకోవచ్చు. ఇది అరకు టౌన్ నుంచి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మనం గూగుల్లో సెర్చ్ చేస్తే దీని అడ్రస్తో సహా మనకు అంతా క్లారిటీగా వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఎంట్రీ టికెట్ తీసుకునే కౌంటర్ అనమాట. దాని టైమింగ్స్, ఓపెనింగ్ టైమింగ్స్, క్లోజింగ్ టైమింగ్స్ కూడా ఈ పైన అతికించి ఉంచారు చూడండి. ఈ విధంగా ఉంటుంది. ఆ టైం వరకే మనకి అవైలబుల్గా ఉంటాయి. ఇక దీని లోపలికి మనం వెళ్ళడానికి ఎంట్రీ ఫీజు ఎలా ఉంటుంది, అలాగే ఫీమేల్ని డెకరేషన్ చేయడానికి, మేల్ని డెకరేషన్ చేయడానికి, అలాగే దింసా డ్యాన్స్ కాస్ట్ అవన్నీ కూడా ఇలా ఒక పెద్ద బోర్డు మీద ఎంట్రన్స్లోనే వీళ్ళైతే కాస్ట్లు పెట్టారనమాట. మనం ఇక్కడ చూసుకొని మనకి ఏం కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకొని వీళ్ళకి మనీ పే చేసి మనం ఇక్కడైతే టికెట్ ఎంట్రన్స్లోనే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మనం లోపలికి ఎంటర్ అవ్వే ముందు ఇక్కడ ఒక ఆవిడ నించొని ఉన్నారు కదా, ఆవిడ చిన్న పసుపులా ఉంది, ఒక ఆకులో పెట్టి ఉంచారు. వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఆ బొట్టు పెట్టే లోపలికైతే పంపుతున్నారు. అది వాళ్ళ ట్రెడిషన్ అయి ఉండొచ్చు. ఇక్కడ లోపల వచ్చేసి చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంది. ఇంకా మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. లోపలైతే చాలా బాగుంది. వాళ్ళు అలంకరించే ఆ డ్రెస్సింగ్ కానీ, నెక్స్ట్ అక్కడ మనకి ఫొటోస్ దిగడానికి అవన్నీ కూడా చాలా బాగా పెట్టారు. వాళ్ళు అలంకరించిన డ్రెస్కి తగ్గట్టుగా చూడండి, ఇక్కడ చిన్న చిన్న ఇళ్ళ దగ్గర అది కూడా మనకి ఫొటోస్ తీసుకుంటే భలే లుక్ అయితే వస్తుంది. అక్కడ కుండలు పెట్టుకొని, రోకళ్ళు పెట్టుకొని చాలా ఒకప్పుడు చూడండి మన పూర్వీకులు ఉండేవాళ్ళు కదా, ఆ ట్రెడిషన్ని ఫాలో అవుతూ చక్కగా మనమైతే మెమరబుల్గా ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. మనం పెట్టే ప్రైస్కి చాలా వర్త్ అనిపించింది. వాళ్ళు చాలా బాగా డెకరేషన్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక బీరువాలా ఉంది కదా, అక్కడ వరుసగా శారీస్ ఉన్నాయి. అందులో మనకి నచ్చిన కలర్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోమంటారనమాట. మనకి నచ్చిన ఒక శారీని సెలెక్ట్ చేసుకుని ఇస్తే వాళ్ళే మనకి ఈ విధంగా అయితే అలంకరిస్తారు. ఇక్కడ పిల్లలకి, పెద్దవాళ్ళకి చూడండి ఎంత చక్కగా గిరిజన స్టైల్లో డెకరేషన్ అయితే చేశారో. వీళ్ళందరికీ కూడా వీళ్ళు చాలా తక్కువ ప్రైజే తీసుకుంటున్నారని నాకు అనిపించింది. ఇక్కడ ఒక దగ్గర డ్యాన్స్ వేస్తున్నారు చూడండి, వాళ్ళు కంటిన్యూస్గా ఇలా డ్యాన్స్ వేస్తూనే ఉన్నారనమాట. దాన్నే వాళ్ళు దింసా డ్యాన్స్ అని అంటారు. వాళ్ళ స్టైల్లో అది వాళ్ళ కల్చర్ డ్యాన్స్ అనమాట. కంటిన్యూస్గా మ్యూజిక్ ప్లే అవుతూనే ఉంది లోపల. ఈ విధంగా వాళ్ళు డ్యాన్స్ అయితే చేస్తున్నారు. ఎవరైతే ఇలా గిరిజన డ్రెస్సింగ్ వేసుకొని అలంకరించుకొని వస్తారో వాళ్ళని వీళ్ళతో పాటు కలిపి డ్యాన్స్ వేయిస్తున్నారనమాట వాళ్ళు. ఈ విధంగా మనం కొన్ని పిక్స్, వీడియోస్ ఇవన్నీ కూడా కవర్ చేసుకోవచ్చు. మనం పెట్టే ప్రైస్కి చాలా బెస్ట్ అనిపించింది. ఇది ఒక ఫన్గా, ఒక మెమరబుల్గా చాలా చాలా బాగుంటుంది ఆ ఫొటోస్ అవన్నీ కూడా. మనం ఈ టైప్ ఆఫ్ డ్రెస్సింగ్ మనం రెగ్యులర్ లైఫ్లో వేసుకోలేం కాబట్టి ఇలా అరకు వెళ్ళినప్పుడు ఇలాంటి గిరిగ్రామ దర్శినికి ఒకసారి వెళ్ళి వాళ్ళ డ్రెస్సింగ్తో చక్కగా మనం ఫొటోస్ అండ్ వీడియోస్, అలాగే వాళ్ళతో కొంచెం ఫన్ ఈ విధంగా అయితే చేస్తే చాలా బాగా అనిపించింది అనమాట. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. వాళ్ళలాగా డ్యాన్స్ చేయలేకపోయాం. వాళ్ళు చాలా చక్కగా డ్యాన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారనమాట. మేము అలాగా కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ అవన్నీ కవర్ చేసుకున్నాం. వీళ్ళైతే కంటిన్యూస్గా డ్యాన్స్ వేస్తూనే ఉన్నారు. అసలు మ్యూజిక్ ప్లే అవుతూనే ఉంది. అక్కడ ఇలా ట్రెడిషనల్గా గిరిజన డ్రెస్సింగ్ వేసుకొని రెడీ అయ్యి వీళ్ళతో వచ్చి జాయిన్ అవుతున్నారనమాట. వాళ్ళతో ఫొటోస్ తీపించుకోవడం, వాళ్ళతో కలిసి డ్యాన్స్ వేయడం ఇవన్నీ కూడా అందరూ చేస్తున్నారు. సో వాళ్ళు చాలా యాక్టివ్గా చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళతో సమానంగా అయితే మేము చేయలేకపోయాం.
ఇక ఇక్కడ చూడండి, గిరిజన డ్రెస్సింగ్ వేసుకొని మనం చక్కగా ఈ విధంగా ఫొటోస్ అయితే లోపల దిగే విధంగా వాళ్ళ అన్ని అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా పెట్టారనమాట. ఇక లోపల వచ్చేసి మా పాపని ఈవిడ ఎలా రెడీ చేస్తున్నారో చూడండి. చాలా బాగా సింపుల్గా చాలా ఈజీగా ఆవిడ చక్కగా రెడీ చేస్తారు వాళ్ళ గిరిజన డ్రెస్సింగ్లో అయితే. వావ్, భలే బ్యూటిఫుల్గా అయిపోయింది మా సహస్ర అయితే గిరిజన డ్రెస్సింగ్లో. ఆవిడ చాలా ఈజీగా ఎంతమంది వచ్చినా కూడా చాలా స్పీడ్గా అయితే రెడీ చేసేస్తున్నారు. ఇక్కడ చూడండి, వెనకాల వీళ్ళు శారీని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళకి నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఇస్తే ఆవిడ ఫాస్ట్గా ఇప్పుడు మా పాపను చేయడం చూశారు కదా, అలా ఒక్కొక్కరిని చాలా ఈజీగా వాళ్ళు అయితే చేసేస్తున్నారు. అలా వాళ్ళు అక్కడ రెడీ చేసిన వెంటనే ఒక్కొక్కరు వచ్చి ఇక్కడ వీళ్ళు కంటిన్యూస్గా డ్యాన్స్ చేస్తూ ఉంటున్నారనమాట. వీళ్ళతో జాయిన్ అయ్యి కొన్ని ఫొటోస్ని వీడియోస్ని అయితే కవర్ చేసుకుంటున్నారు. వీళ్ళలాగా డ్యాన్సులు చాలా ఫాస్ట్గా వేయడం అయితే కష్టం అవుతుంది, కానీ కాకపోతే చాలామంది అక్కడ రెడీ అయిన వెంటనే ఇక్కడ వచ్చి వీళ్ళతో జాయిన్ అయ్యి మంచిగా డ్యాన్స్లు అవి చేసి ఈ విధంగా విడివిడిగా కూడా అక్కడ ఉన్న పూరిళ్ళు అలాంటి చోట ఈ గిరిజన డ్రెస్సింగ్లో మంచిగా ఫొటోస్ని అయితే కవర్ చేసుకుంటున్నారు. చూడండి, ఇక్కడ ఇలా జాయిన్ అయ్యి చక్కగా వీళ్ళతో అయితే డ్యాన్సులు అవి చేస్తున్నారనమాట. ఇక ఇదొచ్చేసి మెయిల్ డ్రెస్సింగ్ రూమ్ అనమాట. 1 by 1 లోపలికి వెళ్ళి గిరిజన్ డ్రెస్సింగ్లో అయితే జెంట్స్ బయటకు వస్తున్నారు. ఇక దీని పక్కనే ఫీమేల్కి కూడా డ్రెస్సింగ్ రూమ్ పక్కనే ఉంది. ఇవన్నీ రెండు పక్కనే ఉన్నాయన్నమాట. అలాగే చూస్తున్నారు కదా, ఇలా పూరి గుడిసెల్లా ఉండి ఈ లోపల వీళ్ళు చేసిన అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈ గిరిజన్ డ్రెస్సింగ్లో మనం ఫొటోస్ దిగడానికి వాళ్ళ ట్రెడిషన్లో దిగే విధంగా వీళ్ళన్నీ కూడా ఇక్కడ అరేంజ్మెంట్స్ చేసి ఉంచారు. వాళ్ళు డ్రెస్సింగ్ చేయగానే అలా వచ్చి మనం దింసా డ్యాన్స్లో వాళ్ళతో పాల్గొని, అలాగే ఇక్కడ చూడండి ఇవన్నీ పెట్టుకొని చక్కగా మనం అయితే ఫొటోస్ దిగొచ్చు. ఇది నాకైతే చాలా వర్త్ అనిపించింది. వాళ్ళు పెట్టింది కూడా చాలా తక్కువ ప్రైజే. అంత తక్కువ ప్రైస్లో ఈ గిరిజన డ్రెస్సింగ్లో మనం ఫొటోస్ని చాలా బాగా కవర్ చేసుకోవచ్చు. ఈ లోపల ఇక్కడ చూస్తున్నారు కదా, ఫొటోస్ దిగే విధంగా చక్కగా రోకళ్ళు అన్నీ పెట్టారు. అలాగే వీళ్ళు గిరిజన డ్రెస్సింగ్లో చూడండి చక్కగా రీల్స్ అవి కూడా కవర్ చేసుకుంటున్నారు. అలాగే ఇక మా పిల్లలు అయితే భలే ఉన్నారనమాట ఈ గిరిజన డ్రెస్సింగ్లో, చాలా క్యూట్గా. చూడండి, ఇక్కడ నాకైతే భలే నచ్చేసాయి అన్నమాట ఈ గిరిజన డ్రెస్సింగ్ అనేది. మనం ఓన్గా ఎప్పుడు చేసుకోలేం కదా. అరకు వెళ్ళినప్పుడు తప్పకుండా అందరూ వెళ్ళాల్సిన ప్లేస్ అనమాట ఇది, గిరిగ్రామ దర్శిని. తప్పకుండా మిస్ అవ్వకుండా అయితే వెళ్ళండి. చక్కగా మనం పెట్టే అతి తక్కువ ప్రైస్లో చాలా మెమరబుల్గా అయితే మనం ఫొటోస్ అండ్ వీడియోస్ని కవర్ చేసుకోవచ్చు. మా శ్రీనిత్య అయితే మాకు అస్సలు అనుకూలించలేదు. అసలు ఇంకా తను అలా రెడీ చేయించుకోవడమే చాలా గొప్ప. ఎందుకంటే పిల్లలు అంతసేపు అలంకరణ అది కూడా ఉంచుకోరు కాబట్టి తనైతే బాగానే కోఆపరేట్ చేసింది అనుకోవాలి. అలాగే ఇక మేము తీసే వీడియోస్ ఫొటోసే కాకుండా శ్రీనిత్యకి అయితే అక్కడ చాలామంది ఫొటోస్ అండ్ వీడియోస్ ఇవన్నీ కూడా తన్ని పెట్టుకొని దిగడం ఇలా అయితే చేశారు. ఫైనల్గా ఇంకా ఏడుపు స్టార్ట్ చేసింది. అసలు ఫొటోస్కి కానీ వీడియోస్కి కానీ అస్సలు అనుకూలించలేదు. చాలా కష్టపడి అయితే తీసానమాట నేను. అలాగే ఇక ఈ పక్కన వచ్చేసి చూస్తున్నారు కదా, పిల్లలిద్దరూ కూడా ఇలా చాటని చెరుగుతున్నట్టు ఇవన్నీ కూడా అక్కడ అందరూ ఫొటోస్ దిగడానికి వీడియోస్ దిగడానికి వాళ్ళైతే మంచిగా సెట్టింగ్స్ అన్నీ పెట్టారనమాట. ఇలా గిరిజన్ డ్రెస్సింగ్లో వేసుకొని ఇంత ఫొటోస్ ఇవన్నీ కవర్ చేసుకున్నాము అంటే అతి తక్కువ ప్రైస్ అనమాట. ఒక 250, ఫీమేల్కి అయితే 250, చిల్డ్రన్స్కి అయితే ఇంకా తక్కువగానే ఉంది. నేను ఎంట్రన్స్లో బోర్డు మీద దీని ప్రైజెస్ అన్నీ కూడా పెట్టాను కదా,
తప్పకుండా అరకు వెళ్ళినప్పుడు మాత్రం గిరిగ్రామ దర్శిని చూడాల్సిన ప్లేసు. దాని లోపల మనం మనీ పే చేసి అయినా ఈ విధంగా ఫొటోస్ అండ్ వీడియోస్ని కవర్ చేసుకోవాల్సిన ప్లేస్ అనమాట. చూడండి, ఇక్కడ మా చిన్న పాప అయితే చక్కగా, నేనైతే కొన్ని వీడియోస్ని ఫొటోస్ని కూడా కవర్ చేసుకున్నాను. చాలా చాలా మెమరబుల్ కదా ఇవన్నీ. మన లైఫ్లో మళ్ళీ మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఇవన్నీ కూడా ఉంటాయి చక్కగా. తప్పకుండా వెళ్ళినప్పుడు మాత్రం విజిట్ చేయండి, విజిట్ చేయకుండా మాత్రం రావద్దు. ఇంత తక్కువ ప్రైస్లో ఫొటోస్ అండ్ వీడియోస్ దిగడానికి వీళ్ళు ఈ అరేంజ్మెంట్స్ చేయడం చాలా బాగా అనిపించింది నాకు. అండ్ ఫొటోస్ అవి కూడా చాలా బాగా వస్తున్నాయి. ఇక్కడ చిన్నపిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా ఈ విధంగా డెకరేషన్ చేయించుకొని ఆ స్టైల్స్లో ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇక మా శ్రీనిత్య అయితే ఈ గిరిజన డ్రెస్సింగ్లో భలే క్యూట్గా అనిపించింది అనమాట. ఇవన్నీ కూడా ఒక మెమరబుల్గా అయితే మేము ఈ గిరిగ్రామ దర్శినికి రావడం వల్ల చక్కగా మేమైతే కవర్ చేసుకున్నాం. ఇక ఇక్కడ చూడండి, మా పాప ఫోటోకి స్టైల్ ఇస్తూ పెట్టుకున్న ఈ గడ్డి మోపు కానీ, ఈ కుండ కానీ, ఇవన్నీ కూడా లోపల వాళ్ళే అరేంజ్మెంట్స్ అనమాట. టోటల్గా ఇలా మనల్ని రెడీ చేసి ఫొటోస్ అవి తీసుకోవడానికి అన్ని అరేంజ్మెంట్స్తో కలిపి ఒక పర్సన్కి 250, చిల్డ్రన్స్కి అయితే ఇంకా తగ్గుతుంది. ఇక దీని ఆపోజిట్లో స్ట్రాబెర్రీ ఫామ్ కూడా ఉంది. దాన్ని కూడా ఒకేసారి ఈ రెండింటిని కవర్ చేసుకోవచ్చు. తప్పకుండా విజిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అంటే లైక్ చేయండి. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.